తగ్గేదేలే అంటూ దూసుకు వెళ్తున్న బిట్ కాయిన్ ట్రంప్ 2.0లో మరింత దూకుడుగా వెళ్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 4 వారాల్లోనే 45% విలువ పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగితే $1.20 లక్షల మార్క్ ని చేరుతోందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తాజా అంచనాలతో బిట్ కాయిన్ పెట్టుబడులు గోల్డ్ తో పోటీ పడతాయా? పెట్టుబడిదారులు బిట్ కాయిన్ పై మొగ్గు చూపుతారా? $1,00,000 క్రాస్ చేసిన బిట్ కాయిన్ ప్రస్తుతం జోరు మీదుంది. ట్రంప్ 2.0లో మరింత విజృంభించే అవకాశముందని అంచనాలున్నాయి. బంగారాన్ని మించి అబ్బురపడే స్థాయిలో బిట్ కాయిన్ రిటర్న్స్ అందించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బిట్ కాయిన్ కు ప్రోత్సాహం అందించేలా ట్రంప్ నేతృత్వంలోని రాబోయే కొత్త సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందనే ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాక 40 రోజుల వ్యవధిలోనే బిట్ కాయిన్ భారీ స్థాయిలో పెరిగింది. హై రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు. వారి అంచనాలకు అనుగుణంగా దాదాపు 50% పైగా రిటర్న్స్ ను కేవలం నెల రోజుల్లోనే సంపాదించారు. ఇటీవల యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ కార్యదర్శిగా పాల్ అట్కిన్స్ పేరును ట్రంప్ ప్రతిపాదించాడు. క్రిప్టో కరెన్సీకి అత్యంత అనుకూలంగా ఉన్న అట్కిన్స్ ను ట్రంప్ నామినేట్ చేయడంతో రాబోయే కాలంలో బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ ను బల్క్ గా కొనుగోలు చేస్తున్నారు. ఎల్ సాల్వడార్ వంటి దేశాలు బిట్ కాయిన్ ను చట్టపరమైన కరెన్సీగా మార్చుకున్నాయి. అయితే భవిష్యత్తులో బిట్ కాయిన్ వృద్ధిపై మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ విజయం తరువాత గోల్డ్ రేట్ దాదాపు 6% పైగా పడిపోయింది. గతేడాది కాలంలో బిట్ కాయిన్ ధర 142% పెరిగింది. ఇదే సమయంలో గోల్డ్, S&P 32% రిటర్న్స్ ను అందించాయి. దాదాపు 11 ఏళ్ల క్రితం $100గా ఉన్న బిట్ కాయిన్ ప్రస్తుతం $1,00,000 అధిగమించింది. అంటే బిట్ కాయిన్ 100 రెట్లు పెరిగినట్లయింది. ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టనుండటంతో క్రిప్టో కరెన్సీ రాబోయే కాలంలో మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశముంది. వ్యూహాత్మక రిజర్వులుగా భావించి పలు దేశాల కేంద్ర బ్యాంకులు బిట్ కాయిన్ ను కొనుగోలు చేస్తే ఈ క్రిప్టో కరెన్సీ బుల్లెట్ స్పీడ్ తో పరుగులు తీయడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. బిట్ కాయిన్ కు పరిమిత సరఫరా ఉండటంతో ధరలు మళ్లీ పెరగడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.